పాముతో చెలగాటం. చందమామ కథ. అనేక వేల సంవత్సరాల క్రితం ఒక దూరదేశంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన వద్ద ఒక ప్రసిద్ధుడైన మంత్రవేత్త పురోహితుడిగా ఉండేవాడు. ఆ మంత్రవేత్త భార్య మంచి అందగత్తే. ఒకనాడు చక్రవర్తి తన సామంతులతో సహా సూర్య దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తూ దారిలో ఉన్న తన మంత్రవేత్త ఇంటికి వెళ్ళాడు. చక్రవర్తి వెంట ఉన్న వారిలో ఆయనకు పరమాప్తుడైన సామంతుడు ఒకడున్నాడు. ఆ సామంతుడి కన్ను పురోహితుడి భార్యపైన పడింది. ఆమె అందం చూసి అతనికి అపారమైన మోహం పుట్టుకొచ్చింది. ఆ కారణంగా ఆ సామంతుడు తన సేవకుడి ద్వారా పురోహితుడి భార్యకు ఒక లేఖ పంపాడు. పురోహితుడు రాజసభలో ఉన్న సమయంలో ఆ సేవకుడు ఆ లేఖను పట్టుకుపోయి పురోహితుడి భార్యకిచ్చాడు. పురోహితుడి భార్య ఆ లేఖను చూసి ఆగ్రహించి, నేను నీతిగలదాన్నని, పరమపురుషులను సహించనని మీ యజమానితో చెప్పు అన్నది. సేవకుడు సామంతుడికి పురోహితుడి భార్య అన్న మాటలు చెప్పాడు. అతను ఒకరోజు ఆగి చూశాడు. పురోహితుడితో అతని భార్య తన ప్రేమలేఖ గురించి చెప్పినట్టు లేదు. అందుచేత అతనికి ఆశ రెట్టింపయింది. అతను పురోహితుడి భార్య వద్దకు మరొకసారి తన సేవకుడిని పంపాడు. ఆ సేవకుడు పురోహితుడి భార్యతో, మా ఏలిక మీకోసం చాలా పెద్ద విరహం అనుభవిస్తున్నారు. ఆయన చాలా సమర్థుడు, తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆయన నిరాకరించడం పాముతో చెలగాటం. అందుచేత మీరు ఆయన కోరిక తీర్చినట్లయితే మీకు అంతులేని లాభాలు కలుగుతాయి అని చెప్పాడు. పురోహితుడి భార్య చాలాసేపు ఆలోచించి, రేపురా, నువ్వు అడిగిన దానికి సరి అయిన జవాబిస్తాను అన్నది. ఆ సాయంకాలం పురోహితుడు ఇంటికి రాగానే ఆమె అతడితో సామంతుడు తనను శనిలాగా పట్టుకున్నాడని చెప్పేసింది. పురోహితుడు సామంతుడి ప్రణయ సందేశాలను గురించి విని అతన్ని నిర్మూలించడం ఒక పెద్ద సమస్య కాదు. కానీ అతను చక్రవర్తికి పరమాప్తుడు. అతని చావుకు కారణం ఎవరని చక్రవర్తి అడిగితే మంత్రవేత్తనైన నేను నిజం చెప్పి తీరాలి. అందుచేత ఈ సామంతుణ్ణి తుదముట్టించే నిర్ణయం చక్రవర్తి ద్వారానే జరిపించాలి. నేను చెప్పినట్టు చెయ్యి అంటూ భార్యకు కొన్ని విషయాలు చెప్పాడు. మర్నాడు సామంతుడి సేవకుడు రాగానే పురోహితుడి భార్య, నిజం దాచడం దేనికి? నేను కూడా మీ ప్రభువును ప్రేమిస్తున్నాను. ఈ సాయంకాలం చీకటి పడ్డాక మీ యజమానిని కోనేటి మధ్య ఉండే మా మందిరానికి రమ్మను. అక్కడ నేను నా దాసి ఉంటాము అన్నది. సామంతుడి ఈ మాట విని పరమానందభరితుడై ఆ సాయంకాలం చీకటి పడగానే కోనేరు వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పడవ ఉన్నది. పడవవాడు అతన్ని కోనేటి గృహానికి తీసుకుపోయాడు. ఆ పడవలో జానెడు నిలువుగల లక్కమొసలు బొమ్మ ఉండటం సామంతుడు చూశాడు. కోనేటి గృహంలో పురోహితుడి భార్య చక్కగా అలంకరించుకుని సామంతుడి కోసం ఎదురుచూస్తూ ఉన్నది. ఆమె అతన్ని చూడగానే, కోనేటిలో స్నానం చేసి రండి, పలహారం సిద్ధంగా ఉంది అన్నది. సామంతుడు స్నానం చేయటం కోసం కోనేటిలోకి దూకగానే పడవవాడు పురోహితుడు ముందే చెప్పి ఉండడం చేత లక్క ముసలిని నీటిలోకి జార్చాడు. వెంటనే అది 5 వారాల నిజం మొసలుగా మారి సామంతుడిని నోట కరుచుకుని కోనేటి అడుగుకు వెళ్ళిపోయింది. మరి కాసేపటికి పురోహితుడు చక్రవర్తిని వెంట పెట్టుకుని కోనేటి వద్దకు వచ్చాడు. ఏమిటి నువ్వు చూపుతానన్న అద్భుతం అని చక్రవర్తి పురోహితుడిని అడిగాడు. చిత్తగించండి అంటూ పురోహితుడు ముసలిని పిలిచాడు. వెంటనే బ్రహ్మాండమైన ముసలి నీటిపైకి వచ్చింది. దాని నోట్లో సామంతుడున్నాడు. ఎంత ఘోరం, ఎంత దారుణం అన్నాడు చక్రవర్తి సామంతుడిని గుర్తించి. అసలు ఘోరం ఇది కాదు మహారాజా, ఇది బొమ్మ ముసలి అంటూ పురోహితుడు ముసలిని నీటి నుంచి పైకి తీశాడు. అది జానెడు పొడుగున్న లక్క ముసలి. తర్వాత పురోహితుడు సామంతుడు తన భార్యను వేధించడం గురించి చక్రవర్తికి పూర్తిగా చెప్పాడు. సామంతుడి ప్రవర్తనకు చక్రవర్తి సహించలేక తన చేతిలో ఉన్న బొమ్మ ముసలితో, నీ సొత్తు నువ్వు తీసుకో అంటూ నీటిలోకి విసిరేశాడు. వెంటనే ఆ బొమ్మ ముసలి మామూలు ముసలిగా మారి సామంతుడిని నోట కరుచుకుని శాశ్వతంగా కోనేటి అడుగుకు వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.